హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా ఏరియాలో నిన్న ఎంతో ఘనంగా ముగ్గుల పోటీ అయితే జరిగింది. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీ మనకి ఒక విషయం అయితే చెప్పిందండి. మన సాంప్రదాయం ఇప్పటికీ బతికే ఉంది. అవకాశం ఇస్తే ప్రతిభ అనేది బయటపడుతుంది. కలిసి ఉంటే ఏరియా మొత్తం పండగలా మారుతుంది. మన పిల్లలకి కూడా ఇలాంటి కార్యక్రమాలు చూపించాలి. అప్పుడే వాళ్ళకి మన సంస్కృతి విలువ తెలుస్తుంది. ఈ ముగ్గుల పోటీ చూడడానికైతే చాలామంది మా ఏరియాకి వచ్చారు. అందరూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి పోటీలు ఇంకా జరగాలని చాలామంది అయితే కోరుకున్నారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అయితే అందజేశారు. మొదటి బహుమతి డబల్ కాట్ బెడ్ మంచం, రెండో బహుమతి సోఫా సెట్, థర్డ్ ప్రైజ్ బీరువా, ఫోర్త్ ప్రైజ్ డ్రెస్సింగ్ టేబుల్, ఫిఫ్త్ ప్రైజ్ చైర్స్. అలాగే ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ ప్రైజ్గా హాట్ బాక్సెస్ అయితే ఇచ్చారండి. ఈ పోటీలో పాల్గొనే ముందు అందరికీ రూల్స్ అయితే చెప్పారు. సైజ్ ఎంత ఉండాలి, థీమ్ ఏంటి, కలర్స్ ఎలా వాడాలి అని. అలాగే వాళ్ళు మనకి ఇచ్చిన టైంలో కంప్లీట్ చేసి ఉండాలి. మన తెలుగు సంస్కృతిలో ఇంటి ముందు వేసే ముగ్గు కేవలం ఒక డిజైన్ మాత్రమే కాదు, అది శుభానికి సంకేతం, ఆనందానికి ప్రతీక, సాంప్రదాయానికి గుర్తు. పండుగలు వచ్చినప్పుడు ప్రత్యేక సందర్భాలలో ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు మన ఇంటికి, మన మనసుని ఇంకా ఆనందంగా మారుస్తాయి. అటువంటి అందమైన సంప్రదాయాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ముగ్గుల పోటీ అయితే నిర్వహిస్తున్నారు. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి ముగ్గులోనూ ఒక కొత్త ఐడియా, ఒక ప్రత్యేకత మీకు కనిపిస్తుంది. ముగ్గులు మన జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాయో మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఉదయాన్నే ఇంటి ముందర ముగ్గు వేయడం మన మనసుకు ప్రశాంతతనిస్తుంది. బియ్యపిండితో వేసిన ముగ్గులు చీమలు, పక్షులకు ఆహారం అందించి ప్రకృతితో మన అనుబంధాన్ని చూపిస్తాయి. ఇప్పటి కాలంలో రంగుల ముగ్గులు, డిజైనర్ ముగ్గులు వచ్చినా వాటి వెనుక ఉన్న సాంప్రదాయ విలువ మాత్రం ఎప్పటికీ మారదు. అందుకే ఈ ముగ్గుల పోటీ కేవలం పోటీ మాత్రమే కాదు, మన సంప్రదాయాన్ని తరతరాలకు పరిచయం చేసే ఒక మంచి ప్రయత్నం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏ ముగ్గులు ప్రైజెస్ విన్ అయ్యాయో, అలాగే కన్సోలేషన్గా ఏం గిఫ్ట్లు ఇచ్చారో చూపిస్తాను. మీ ఏరియాలో కూడా ముగ్గుల పోటీ జరిగితే తప్పకుండా పాల్గొనండి.
పెద్ద పెద్ద బహుమతులు మంచం, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, కుర్చీలు, అలాగే సోఫా 5 ఇవ్వడం జరుగుతుంది. తప్పగా పిల్లలకి ఇంటికే కంటే పరిమితం కాకుండా మీకు కూడా ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి ఇక్కడ కల్పించాలని చెప్పి ఆయన ఎంతో కష్టపడి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎంతో ఖర్చు కూడా అవుతుంది. దగ్గరలో ఎలక్షన్స్ కూడా లేవు. లాస్ట్ ఇయర్ పెట్టుకొని లాస్ట్ పంచుకుంటే చాలు. బట్ ఇది ఏమి కూడా ఎలక్షన్ గురించి కానీ ఓట్ల గురించి కూడా కాదు. ఎప్పుడు లేని విధంగా గతంలో ఏ ఒక్క ఎమ్మెల్యేకి కూడా రాని విధంగా మరీ ముఖ్యంగా మనం 39వ వార్డు భారీ మెజారిటీ ఆయనకి ఇచ్చాము. అలాగే రాజమండ్రి ప్రజలంతా కూడా 75,000 మెజారిటీ ఇచ్చారు. దానికి ఆయన మీ పట్ల చూపించుకున్న కృతజ్ఞత ఇది, అంతే తప్ప దీని వెనకాల దీని ఉద్దేశం ఏం లేదు. ఇలానే ప్రతి సంవత్సరం ఇంకా పెంచుతూనే వెళ్తానే ఉంటున్నాయి తప్ప ఆయన ఎక్కడా కూడా తగ్గించడం అనేది జరగదు. మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారి మీద ఉంచి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జంపలకి బొమ్మ అయిపోతా ఉంది. పెద్దోళ్ళందరూ మంచి ఎనర్జీగా ఉన్నారు, పిల్లలందరూ మోసరాళ్ళు అయిపోతా ఉన్నారు. ఈ సంబరాల్లో పాల్గొన్న మహిళా లోకానికి అందరికీ కూడా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వార్డు ఇన్ఛార్జ్ అయిన యాన ప్రభుత్వ 80 మూడో ప్రైజ్ వి విజయలక్ష్మి 91వ నెంబర్. మూడో ప్రైజ్ వి విజయలక్ష్మి 91వ నెంబర్. అమ్మ రావాలి, అందరూ కూడా ఉత్సాహంగా తప్పని పెట్టాలి. పి భవాని 15వ నెంబర్. రెండో ప్రైజ్ భవాని 15వ నెంబర్. పి భవాని రెండో. అలాగే మనమందరం కూడా ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడా ఎదురు చూస్తున్నాం. ఎస్ రమాదేవి 25వ నెంబర్ ఫస్ట్ ప్రైజ్. ఎస్